నమస్కారం రాకీ న్యూస్ ప్రేక్షకులకి కనుమ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. కనుమ రోజున కొండెక్కిన కోడి ధర, లిక్కర్ బాటిల్ కు 10 రూపాయలు పెరగటంతో కిక్కు తగ్గి సామాన్యుడి విలవిల. రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలకు హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే అరవిందబాబు ముప్పాళ్లలో. వీరపట్నంలో చిన్నారుల కోలాటంతో ఘనంగా సంక్రాంతి వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. శ్రీ నందమూరి తారక రామారావు మెమోరియల్ శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈపూరు మండలం ముప్పాళ్లలో 21వ రాష్ట్ర స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు మరియు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, సతీమణి గోనుగుంట్ల లీలావతి, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ డైరెక్టర్ రాపర్ల జగ్గారావు నిర్వహణలో జరిగింది. కబడ్డీ పోటీలు మన ముప్పాళ్ళ గ్రామంలో 34 సంవత్సరాల నుండి రైతు మిత్ర టోర్నమెంటు, రైతు మిత్ర కబడ్డీ పోటీలు 34 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ పెద్దలందరికీ అభినందనలు. విశిష్ట అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారు ఈరోజు మన కబడ్డీ పోటీల్ని తిలకించడానికి మీ అందరి ఆహ్వానం మీద ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా 34 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా ఇక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయం. అది ముప్పాళ్ళ గ్రామ ప్రజలకే చెందింది. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం పెద్దలకి, ముప్పాళ్ళ గ్రామ పెద్దలకే చెల్లింది. వాళ్ళందరికీ అభినందనలు. ఇలాంటి టోర్నమెంట్ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ అంటే ఒక పక్క కబడ్డీ పోటీలు, ఇంకో పక్క ముగ్గులు పోటీలు. ఇక్కడ ముప్పాళ్ళ, ఆరేపల్లి ముప్పాలంటే ఈరోజు రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చింది. పేరుగాంచిన పీఈటీలు అందరూ కూడా, కోచ్లు, అట్లాగే రెఫరీలు, నంబర్ 1 క్యాండిడేట్లు, రాష్ట్రం నంబర్ 1 క్యాండిడేట్లు అందరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం ఎంతో అభినందనీయం. వాళ్ళంతా గీతల ముగ్గులు కోసం ఇది సరిపోయేలా మహిళలు ఇంత చక్కగా పార్టిసిపేట్ చేసి మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా కొన్ని లక్షల మందికి చేయూతనివ్వడం జరిగింది. అటువంటి శివశక్తి ఫౌండేషన్ అధినేతలు చైర్మన్ గారికి, జీవి ఆంజనేయ గారికి, అదేవిధంగా లీలావతి మేడం గారికి, వారి వెనుకున్న మరి నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ చూస్తే మహిళలందరూ కూడా ఎంత బలంగా ఉన్నారంటే మరి లీలావతి మేడం గారికి ఎంత సపోర్ట్గా ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా అక్కడ చూస్తే కబడ్డీ పోటీలు, మరి జీవి ఆంజనేయ గారికి అక్కడ సపోర్ట్గా ఉన్నారు. అందరూ అక్కడ 10,000 మంది జనం ఉన్నారు. మరి ఇంత కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేస్తారంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిత్యం చేస్తారు. అందరూ కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 2-3 దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేస్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా చక్కగా హాజరవటం, మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా చీఫ్ విప్గా మన జీవి ఆంజనేయ గారు వాళ్ళు మంచి పరిపాలన చేస్తూ పల్లె సంక్రాంతి అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా పల్లె సంక్రాంతి చక్కగా చేస్తూ ఉన్నాము. ఎక్కడ పట్టినా కానీ విపరీతమైన జనం, ఎద్దుల పందాలు, మోదుగుల సత్యనారాయణ గారిని, అదేవిధంగా ఈటీవీ పాడుతా తీగ, కోడి పందాలు, ముగ్గుల పోటీలు ఎక్కడ చూసినా ఇక్కడ ఎంత హుషారుగా ఉందంటే హైదరాబాద్ మొత్తం కూడా ఇక్కడే ఉంది, ఆంధ్రాలో. ఆ విధంగా జనం అంతా కూడా విపరీతంగా వెల్లువలాగా వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆరేపల్లి ముప్పాల్లో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఒక సముద్రంలాగా జనం వస్తారు. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ ముగ్గురు పోటీలు, అక్కడ కబడ్డీ పోటీలు, రాష్ట్ర స్థాయి, అంతర్రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి నిజంగా 2024 ఉమ్మడి కూటమి విజయానికి కారణం అంతా కూడా ఇక్కడున్న మా అక్క చెల్లెలు అన్నదమ్ములు. అందుకనే 2024 విజయాన్ని కూడా మహిళలకు అంకితం చేయడం జరిగింది. నేను ఎప్పుడు అంటాను, మా జీవి గారిని మా పక్క నుండి ఎప్పుడు కూడా నాకు అండగా ఉండేవారు. నర్సరావుపేట గెలవటువంటి మామూలు విషయం కాదు. నేను మా జీవి ఆంజనేయ గారి అన్నదండుతో నేను గెలిచాను. వారి ఆశీస్సులు నాకు ఉన్నాయి. అప్పుడు యువతకి
తొందరగా గుర్తొచ్చేది, వెంటనే గుర్తొచ్చేది ఆటల పోటీలు కానీ ముగ్గుల పోటీలు కానీ ముప్పాళ్ళ గ్రామం గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. నాకు చాలా సంతోషం వేసింది. ఇందాక ముగ్గులు చూసేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, నరసరావుపేట నుంచి, చుట్టుపక్కల సత్తెనపల్లి నుంచి, చాలా చాలా దూరాల నుంచి కూడా వచ్చి వేయడం ఎంత ఆనందం వేసిందంటే నిజంగా జడ్జిలకు కూడా చాలా కష్టం అవుతుంది. అంత చక్కగా మరి మహిళలు ప్రజెంట్ చేశారు. అందరికి కూడా కంగ్రాచులేషన్స్. చక్కగా వేసినందుకు. అక్కడ ప్రైజ్ వచ్చినా రాకపోయినా మనం పోటీ చేసి మరి మన ప్రతిభని కనపరిచామా లేదా అనేది ముఖ్యమైనటువంటి విషయం. దానికి మిమ్మల్ని ముఖ్యంగా అభినందిస్తున్నాను. నరసరావుపేటలో కనుమ పండుగ సందర్భంగా ఉదయం నుంచే చికెన్, మటన్ దుకాణాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టి కొన్నారు. పండుగ డిమాండ్ కారణంగా చికెన్ ధర కిలో 300, మటన్ ధర కిలో 1000 రూపాయలకు చేరింది. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే పండుగ సంక్రాంతి పండుగ. 3 రోజులు కొనసాగే పండుగ సంక్రాంతి పండుగ. పెద్దల మాట సద్ది మూట అన్నారు. పెద్దలు చెప్పే సామెత ఒకటి ఉంది. 3వ రోజైన కనుమ పండుగ నాడు తినే పళ్ళెంలో ముక్కతో కొడితే కాశీలో గంట కొట్టినట్లే అంటారు. అందుకేనేమో ఎంత రేట్లు ఉన్నా మాంసాహారానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఒకవైపు ముక్కకి రేటు పెరిగి కొండెక్కితే మరోవైపు మందు ప్రియులకు బాటిల్కి 10 రూపాయలు పెరిగి కిక్కు తగ్గింది. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన వంటకాలు సిద్ధం చేసుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా కనిపించారు. దుకాణాల వద్ద సందడి నెలకొని పండుగ వాతావరణం మరింత కలకలలాడింది. సంక్రాంతికి దూర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు చేరి అందరూ కలిసి చేసుకునే గొప్ప పండుగ సంక్రాంతి కాబట్టి 3వ రోజు కనుమ పండుగ ముగించుకొని తిరిగి గమ్యస్థానాలకు చేరేవారు తగు జాగ్రత్తలతో చేరాలని రాఖీ మీడియా కోరుకుంటోంది. రొంపిచెర్ల మండలంలోని వీరపట్నంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. చిన్నారుల కోలాట ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొని గ్రామంలో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పశువుల షెడ్లు ఎమ్మెల్యే ప్రారంభించారు. సరే సార్ ఓకే నరసరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు, భజన కార్యక్రమాలు, వెండి పల్లకిలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు జరిగాయని మాజీ మున్సిపల్ చైర్మన్, ఆలయ ధర్మకర్త నాగసరపు సుబ్బరాయగుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో నెల రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఈ రోజు గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం, భజన కార్యక్రమం వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు వేదాంతం రాంబాబు ఈ పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. నర్సాపేట పట్టణ ప్రజలకి, భక్తులందరికీ కూడా మరి ముఖ్యంగా సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి ధనుర్మాసం నెల సందర్భంగా మన నర్సాపేట పట్టణం శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఈ నెల రోజులు కూడా సంక్రాంతి ఉత్సవాలు కానివ్వండి, పూజలు అత్యంత వైభవం జరిగినాయి. ప్రతి ఉదయం కూడా 5:30 భజనలు, మరి పూజా కార్యక్రమం బిగిన్ చేసుకొని 8:30 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మరి పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఈ ధనుర్మాసం మా ధర్మకర్తలు పూజ వెండి ఉయ్యాల మీద స్వామివారు అత్యంత వైభవంగా అలంకరించుకొని గ్రామోత్సవం జరగటం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఏంటంటే స్వామివారు ఈ గోదా రంగనాయక కళ్యాణ ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇది ఎప్పుడు కూడా పూర్వం నుంచి కూడా ఈ కళ్యాణం మా మిత్రుడు మద్ది రామహర గోపాలరావు గారు నాన్నగారి నుంచి కూడా వాళ్ళ దంపతులు ఈ కళ్యాణాన్ని
మరి కూర్చోవడం జరుగుతుంది. ఈ రోజున మన ఆలయ పూజారి గారు శ్రీ వేదాంత రాంబాబు గారు రంగనాయకుల గోదాదేవిని అత్యంత వైభవంగా సుమారు 10 గంటలు కష్టపడి అలంకరణ చేసి ఆ కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరిపించారు. ముఖ్యంగా ఈ రోజున భజనలో కూడా మా భక్తులందరూ పాల్గొని భజన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను చెప్తుంటా, మా తాతగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరాజశేషి గారు, వారి తర్వాత కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు, వారి తర్వాత నేను, మా అబ్బాయిలు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా కూడా సుమారు 90 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతాం. నరసరావుపేటలోని 33వ వార్డు బరంపేట చాకిరాల మిట్టపైన సంక్రాంతి సంబరాలు సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, నరసరావుపేట జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ, నరసరావుపేట 2 టౌన్ సిఐ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జనసేన వీర మహిళలు జడ శ్రావణి, అంబటి రేణుక వ్యవహరించారు. గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఇది కాడబెట్టలేదు. చీళ్ల లక్ష్మి, జమ్ముల త్రివేణి, మందలపు చైతన్య. సభ్యులకి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ గారికి, అలాగే అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాద్ గారికి, 2 టౌన్ సిఐ గారికి, అలాగే బోసారామన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలవగలదు. అలాగే ఈరోజు మన బరంపేటలో ప్రతి ఏటలాగే భారీగా ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ ప్రతి ఒక్కరికి కూడా ముందుగా శుభాభినందనలు తెలుపుతూ, అలాగే బరంపేట వాళ్ళకి కానీ నరసరావుపేట నియోజక ప్రజలకు కానీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి, అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, జనసేన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ గారికి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరవల్లి వంశీ గారికి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి అనగానే పాడి పంటలు ఇంటికి వచ్చి గొబ్బెమ్మలు, ముగ్గులు, హరివిల్లులతో గుర్తొస్తుంది. ఆ సంక్రాంతి శోభని ఈ బరంపేటలో మహిళలంతా గుర్తు చేశారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఉజ్వల గ్యాస్ పథకంలో జరుగుతున్న అక్రమాలపై పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, వై వెంకటేశ్వరరావు, బీసీ నాయకులు బాదుగుండల శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం గ్యాస్ కనెక్షన్ రేషన్ కార్డులో ఉన్న అందరు వ్యక్తుల ఆధార్ కార్డు, ఆ కుటుంబంలో ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేకపోవటం లాంటి ప్రధానమైన షరతులతో అన్లిమిటెడ్తో కూడిన ఉజ్వల గ్యాస్ పథకం ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా ఒక్కో కనెక్షన్కు 1500 నుండి 2000 వరకు తీసుకుంటున్నట్లు, డబ్బులు చెల్లించకపోతే నెలల తరబడి గ్యాస్ కంపెనీల చుట్టూ తిప్పుతున్నట్లు తెలియజేశారు. గ్యాస్ కంపెనీలపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని, ఈ పథకం లబ్ధిదారులకి న్యాయం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు ఉచితంగా ప్రవేశపెట్టింది. ఇక్కడ ఉన్న ఉజ్వల గ్యాస్ మరి డీలర్ గారు వచ్చే లబ్ధిదారులని అనేక విధాలా ఇబ్బందులు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం డీలర్ గారికి, డీలర్ గారు మీరు మరి ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే లబ్ధిదారులు వస్తున్నారో నిజమైన లబ్ధిదారులకి వెంటనే గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఇబ్బంది లేకుండా చూడాలని, అదేవిధంగా మీరు కూడా కొంత డబ్బు వసూలు చేస్తున్నట్లుగా కూడా మా దృష్టికి వచ్చింది. మరి ఆ డబ్బులు కూడా లంచాలు మానుకొని వెంటనే లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో నిజమైన లబ్ధిదారులకు మరి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఆదుకోవాలని మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఈ గ్యాస్కు సంబంధించిన ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో
వాళ్ళు కూడా మరి ఆఫీసుల మీద ఇప్పుడు ఉజ్వల గ్యాస్ ఆఫీస్ మీద రికార్డులు మరి స్వాధీనం చేసుకొని విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ లేక ఇబ్బంది పడే నిరుపేదలు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఇప్పటి వరకు గ్యాస్ పొందినటువంటి వాళ్ళకి ఉజ్వల పేరుతోటి ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో అనేక ప్రాంతాల్లో ఇస్తూ ఉన్నారు. అయితే డీలర్లు ఏం చేస్తున్నారంటే దీన్ని ఏదో ఒక రూపంలో సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. నర్సాపేట ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఉజ్వల గ్యాస్ పథకాన్ని ఈ రోజున సుమారు 2,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లుగా అనేక మంది మా దృష్టికి తెచ్చారు. మరి దీని మీద మీరు ఆందోళన చేయొచ్చు అని కూడా బాధితులు మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము పొలం పనులు, కూలి పనులు చేసుకోవాలి, ఈ ఆఫీసుల చుట్టూ అటు ఇటు తిరగడం వల్ల ఇంకా నష్టం జరిగిద్ది, అందుకని చెప్పేసి మార్కెట్లో ఇవాళ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే 6 నుంచి 7 వేలు ఉంది కాబట్టి 1,500 నుంచి 2,000 కట్టైనా సరే తెచ్చుకుంటామన్న పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళకున్న ఇబ్బందులు రీత్యా ఈ రోజున అలా కట్టి తెచ్చుకుంటున్నారు. నరసరావుపేట మండలంలోని పెద్దరెడ్డిపాలెంలో గురువారం రాత్రి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొని గ్రామంలో సంక్రాంతి పండుగ రోజు ఎంతో చక్కగా ముగ్గుల పోటీలు, పాట కచేరీలు, కోలాటాలు నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. పెద్దరెడ్డిపాలెం యూత్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ కష్టంతో, మీకు జరిగిన నష్టాలతోటి వాళ్ళ ఉమ్మడి కుటుంబం ఏర్పడింది. మరి టీడీపీ, జనసేన, బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేశాం. ఒకే మాట మీద నారా చంద్రబాబు నాయుడు గారి మాటతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మనం ముందుకెళ్ళడం జరిగింది. మరి నారా లోకేష్ బాబు గారి యుగళ పాదయాత్ర వల్ల మరి ఆ కుటుంబం ఎన్నో ఇబ్బందులు పాలైంది. మరి ఎన్ని అసెంబ్లీలు ఎన్ని మాట్లాడారు మీ అందరికీ కూడా తెలుసు. అవి ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. అటువంటి అవమానాల వల్లే మనకు పట్టుదల పెరిగి ఉమ్మడి కుటుంబం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 2029లో 5వసారి ముఖ్యమంత్రి అవ్వాలి. మనం అందరం కూడా మీ అందరి ఆదరాభిమానాలతోటి, మీ దీవెనలతోటి మీ అరవింద్ బాబు కూడా మరి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. 20 ఏళ్ళ తర్వాత మనం గెలవడం జరిగింది. దీని వెనక ఎంత కష్టం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో ఆవుల సత్రంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో నెల రోజుల పాటు ధనుర్మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా నెల రోజులు స్వామి వారికి విశేష పూజలు జరిగాయని, దానికి శాంతిగా ఈరోజు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవం ఆలయ ధర్మకర్తలు చిలకల గురవయ్య బాబు, పల్వాది అశోక్ పుల్లారావు ఆధ్వర్యంలో 58 మంది దంపతులచే అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో గోశాలలో వేంచేస్తున్నటువంటి భక్తజన సులభుడైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ నెల రోజులు కూడా ధనుర్మాసాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజలు జరిగాయి. దానికి శాంతిగా ఈరోజు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని ధర్మకర్తలైనటువంటి చిలకల గురవయ్య బాబు గారు, పాల్వాది అశోక్ గారు, పుల్లారావు గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి వాడిపల్లి హైమాచార్యులు, రత్నమాచార్యులు, అలాగే నారాయణం రాంబాబు
నారాయణ మోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో 58 మంది దంపతులు పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షలకు పాత్రలు అవటం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కనుమ రోజున కొండెక్కిన కోడి ధర, లిక్కర్ బాటిల్కు 10 రూపాయలు పెరగటంతో కిక్కు తగ్గి సామాన్యుడి విలవిల. రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలకు హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే అరవిందబాబు ముప్పాళ్లలో. వీరపట్నంలో చిన్నారుల కోలాటంతో ఘనంగా సంక్రాంతి వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.